ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 29 నుంచి జూలై నెల 5 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ, సింహరాశి వాళ్ళ జ్యోతిషం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ. తే సింహరాశి వాళ్ళ జ్యోతిష్, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి తీ చిలకమ్మ. దమ్మ సింహరాశి వాళ్ళ జ్యోతిష్, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. సింహరాశి వాళ్ళు వావ్, మహాలక్ష్మి. సింహరాశి వాళ్ళకి మహాలక్ష్మి. నిజంగానే సింహరాశి వాళ్ళ చేతి లోపల లక్ష్మి ఆగదు. పైసకు పైసా, పైసకు పైసా మంచిగా కట్టి పెట్టి ఇంటి లోపల కట్టి పెడతారు. ఒకసారి ఇప్పిండంటే మొత్తం ఖర్చేస్తారు. ఏదన్నా కావాలనుకున్నారంటే వదిలిపెట్టరు. వదిలిపెట్టిన పని మళ్ళీ ఆలోచించరు. ఒకరికి చెడగొట్టాలి, ఒకరికి పడగొట్టాలి, ఒకరికి మోసం చేయాలి, మనమే బాగుండాలేమని మాత్రం మీ దగ్గర ఉండదు. అందరూ బాగుండాలేమని కోరుకుంటారు. ఈ రాశి వాళ్ళకి ఎందుకో కానీ కొంచెం కోపం ఎక్కువ. ఆమంటే కోపం, ఊమంటే కోపం. కోపము పని చేయదండి. మీకు కోపం వచ్చినప్పుడు దబ నోటికొచ్చినట్టు ఎట్లంటే ఎట్లా మాట్లాడుతారు. ఎక్కువ తక్కువ అంటే చేయి చేసుకుంటారు. అలా చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడతారు. ఇంకా మీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాధపడతారు. ఏంది రా ఇల్లు ఇంత మంచిగా ఉన్నవాడు ఇట్లా అయిపోయిండు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ సింహరాశి వాళ్ళకి కోపం ఎక్కువ. ఏం రా ఈ అమ్మాయి ఇంత మంచిగా ఉన్న అమ్మాయి ఇట్లేం కోపం, ఇట్లేం తాపం అన్నట్టు బాధ. ఇంట్లో కోపం పడి బయటికి పోయి ఏదో కోపంతో ఉన్న వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా రోసం వస్తూనే ఉంటుంది, కోపం వస్తూనే ఉంటుంది. ఎక్కడ పోయి ఒక పెద్ద కొట్లాడ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మనసు శాంతం ఉండదు. ఎంత వినిపించి చెప్పినా ఆ కోపం పోదు. మళ్ళీ ఇంత పెరుగుతూనే ఉంటుంది కోపం. మళ్ళీ ఎక్కువ అవుతుంటుంది. కోపం ఎక్కువ ఇంకా ఏదో మీరు ఏమో చేసుకోవచ్చు. కోపంతో కత్తి మింగిన వాడు కలుపు చేరుతుంది, ప్రాణం పోతుంది, చెడు అవుతుంది, మంచి కాదు. అంటే కోపం వచ్చిన వాళ్ళు కోపం పెట్టుకుంటే అది అస్సలు జీవితం నడవదు. కోపం ఎప్పటికైనా ఒకసారి ఛత్రతనం. కోపం అది ఏదో ఒక రోజు నష్టం చేస్తుంది. కోపం ఏదైనా కానీ బజార్లో యాల్వి తీస్తుంది, ఇజ్జత్ ఇస్తుంది, ఏదో ఒక చెడు చేస్తుంది. కోపంతో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా అలా వెళ్ళకండి, మంచిది కాదు. 7 కొండల వాసుడు సాక్షాత్తంగా శ్రీమన్నారాయణ 7 కొండల వాసుని మీకు దర్శనం చేసుకుని మీ ప్రాప్తిలో ఉంది. ఈ సింహరాశి వాళ్ళకు 7 కొండల దర్శనం చేసుకోవాలి. పైమెట్టు ఎక్కాలి. మనం చేసే పని లోపల, మనం చేసే వృత్తి లోపల పైమెట్టు ఎక్కాలి. రాజా బతకాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని చాలా కోరుకుంటున్నారు. కానీ ఏది చేసినా అంత కలిసి రావటం లేదు, జయం జరగడం లేదు. ఎందుకో జర దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రం అందరూ నా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకుంటారు. కానీ మీ బంధు, మీ బలగం ఎవరు కారండి. తింటారు, భయమానం అవుతారు, అంతరు ఎవరు మీకు యాద్ చెయ్యరు. అయినా కానీ ఏముందంటే మాత్రం కొన్ని రోజుల నుంచి మాత్రం చూడండి, మీకు వ్యవసాయం పైన లోపల మాత్రం అంత కలిసి రావటం కూడా లేదు. కళ్ళు చాలా చెడ్డగా పడ్డాయి ఇంటి మీద. వ్యవసాయం పని లోపల మీరు బోర్ వేసినా, మీరు ఏది వేసినా ఎక్కడ పోయి మనము పైమెట్టు లెక్కాలి, దాంట్లో మాకు లాభం కావాలనుకుంటున్నారు. కానీ నరదృష్టి కడుప ఇంటి మీద పడ్డడం వలన మీ ఇంట్లో అంత బరకత ఉండటం లేదు. చేసిన వ్యవసాయం లోపల, పాడి పంట లోపల కూడా అంత లాభం లేదు. ఒకటి చేస్తుంటే ఒకటి, ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నది. కొన్ని రోజులు మీరు బాధపడడం చాలా ఎక్కువ అయిపోతుంది. ఎందుకు మాకు అనుకున్నది మాకు ముందర మంచి జరగదా ఎట్లయితుందో అనుకుంటున్నారు. కానీ ఏమిటిదంటే మాత్రం దాలిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఈ సింహరాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం ఇంతవరకు ఆరోగ్య నష్టం, డబ్బు నష్టం, ఇంతవరకు ప్రాణ నష్టం, కొన్ని జోగిండ్రు బాధపడ్డారు. ఇప్పటికైనా కానీ మాకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అని మీరు చాలా ఆలోచిస్తున్నారు. చూడండి, మీరు చాలా పెద్ద బాధలు వేగిండ్రు. ఇప్పటికైనా మాకు మంచి ఉందో చెడు ఉందో అనుకుంటున్నారు. మంచి జరుగుతుంది, చెడు జరిగేదైతే లేదు. ఆ 7 కొండల వాసునికి దర్శనం చేసుకుని రండి, మీకు జయం జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 5 గవ్వలు, చాలా మంచి గవ్వలు పడ్డాయండి. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 7, అవమానం 7. చూశారా, శని చాలా ఎక్కువ ఉంది, గురుబలం చాలా తక్కువ ఉంది. ఇలాంటి టైం లోపల మీరు ఏది బంగారం పట్టుకున్నా అది ఇత్తడవుతుంది.
ఎంత మంచి పని చేసినా చెడే అవుతుంది. 10 మంది ముందల ఎంత అమృతం లాంటి మాట చెప్పు, అది విషమే అనిపిస్తుంది. ఎంత మంచి చేసినా ఏదో ఒకటి చెడు అయితేనే ఉంటుంది. దానికి భగవంతుని మీద భారం పెట్టి నడవండి, మీకు మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓ